బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో రౌడీలకు నేరాలకు పాల్పడే వారికి పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాడంపల్లిలో గర్భిణి సంధ్యారాణిపై జరిగిన దాడిలో వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త అజయ్ దేవాను పోలీసులు అరెస్టు చేసి రోడ్డుపై నడిపించారు. కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు, అలాగే పూలే సర్కిల్ మీదుగా కదిరి రూరల్ పోలీస్ కార్యాలయం వరకు నిందితుడు అజయ్ దేవాను పోలీసులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ నెల 21వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తనకల్లు మండలం ముత్యాల వాడంపల్లి వైసీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసుకుని టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటూ విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంలో గర్భిణి అయిన సంధ్యారాణి ఇంటి వద్ద గందరగోళం చేయగా అడ్డుకునేందుకు సంధ్యారాణి ప్రయత్నించారు. ఈ క్రమంలో గర్భిణిపై అజయ్ దేవా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సంధ్యారాణిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన అజయ్ దేవను అరెస్టు చేసి రోడ్డుపై నడిపించారు. అసాంఘిక శక్తులను నేరాలకు పాల్పడే వారిని అదుపు చేసేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు భరోసా కల్పించేందుకు అరెస్టు చేసిన నిందితులను రోడ్డుపై నడిపిస్తున్నారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. నాగేంద్రనాథ్, సత్యసాయి జిల్లాలో జగన్ పుట్టినరోజు వేడుకల్లో గర్భిణీపై దాడి చేసినటువంటి అజయ్ దేవాని పోలీసులు అరెస్టు చేసి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. తనకల్లు మండలం ముత్యాలంపల్లిలో ఏదైతే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఓ గర్భిణీ పట్ల వ్యవహరించిన తీరు నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. దీనిని బట్టి పోలీసులు కూడా వారిలో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఎవరైతే అజయ్ ఉన్నాడో ఆ అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కదిరి పట్టణంలో అతను అదుపులోకి తీసుకున్న తర్వాత కదిరి పట్టణంలో అతన్ని అందరి ఎదురుగానే ఊరేగించడం జరిగింది. అయితే అరాచక శక్తులకి ఇలాంటి కఠిన శిక్షలు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరించడంలో భాగంగా ఇదంతా వాళ్ళు చెప్పడం జరిగినట్లు చేసింది. ఇదే విషయాన్ని డిఎస్పీ శివనారాయణ స్వామి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అరాచక శక్తులు వాళ్ళు పెట్టలేకపోయా కూడా ఎస్పీ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పడం. అలాగే తనకల్లు మండలంలో అజయ్ను, అలాగే భానుకోట కనగానపల్లి భానుకోటలో కూడా అక్కడ మూగజీవాలను బలిచిన దాంట్లో కూడా చాలా మంది ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసి అరాచక శక్తులు ఒకవేళ ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సూచనాప్రాయంగా చెప్పినట్లు జరగడం జరిగింది. దేవి, రైట్ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయ్ దేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయ్ దేవ అక్కడ ఉన్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకుగాను అతని మీద 307 కేసు నమోదు చేసి రాబండ సమాచారం మేరకు ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమనగా మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో 21/12/2025 తేదీ
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయదేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయదేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం